ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో వెలువరించిన తీర్పుతో సంబరాల్లో టీఎంఆర్పీఎస్ నాయకులు మునిగిపోయారు. కొన్ని సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూసిన నాయకులు తీర్పు వెలువడిన వెంటనే సంబరాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. 7 మందితో కూడిన ధర్మాసన తీర్పును వెలువరించి మాదిగల ఏబీసీ వర్గీకరణ కొరకు సానుకూలంగా తీర్పు రావడంతో ఎంతో మంది మాదిగల కల నెరవేరే రోజులు వచ్చాయని ఇటుక రాజు మాదిగ అన్నారు. 6 మంది న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారని యావత్ భారతదేశం వర్గీకరణ తీర్పు కొరకు ఎదురు చూసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 20 సంవత్సరాల ఫలితం 2004లో కొట్టేసినటువంటి ఏబిసిడి వర్గీకరణను మరి ఈరోజు పొద్దున 7 మందితో ఉన్న ధర్మాసనం తీర్పునిచ్చింది. అందులో ఒక జడ్జి దాన్ని వ్యతిరేకించిన 6 మంది ఆ తీర్పుని వెలువడించారు. మరి రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఈరోజు అంతా టీవీలకు అంకితమై చూసిర్రు. దేశంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు చమార్ ఉపకులాలన్నీ కూడా సంతోషం వ్యక్తం చేసినాయి. మరి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఉద్యమకారుల త్యాగ ఫలితం వృధా కాలేదని టీఎంఆర్పీఎస్ నాయకుడు ఇటుక గోపి మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మల్కాజ్గిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంజుషా తదితరులు పాల్గొన్నారు.